ముందుగా అందరికీ నమస్కారం అండి. నా పేరు ముత్యాల కిరణ్ కుమార్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా టాపిక్ విషయానికి వస్తే, మన ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీకి గట్టి దెబ్బలే తగులుతున్నాయి. ఈరోజు ఒక గంట వ్యవధిలో 2 రాజీనామాలు చూసిన పర్వం వైఎస్ఆర్సీపీకే దక్కుతుంది. సో మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ గారు మరియు భీమవరంలో పవన్ కళ్యాణ్ గారిపైన గెలిచిన గ్రంథి శ్రీనివాస్ గారు వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేశారు. సో ఈ రాజీనామా వెనుక బలమైన కారణాలు ఉన్నాయనే చెప్పాలి. ఎందుకనగా వీళ్ళిద్దరూ జనసేన పార్టీలో చేరుతారు అనేది విశ్వసనీయ వర్గాల సమాచారము మరియు ప్రజెంట్ మీడియాలో కూడా కోడెక్కుస్తుంది. సో జనసేనని కూకటి వేలతో తుడిచేయాలి, సో జనసేనని అసలు పార్టీనే లేకుండా చేయాలనుకున్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రస్తుతం నాయకులందరూ జనసేన పార్టీలోకి వెళ్ళిపోతుంటే వైఎస్ఆర్సీపీ పార్టీ పైన ప్రస్తుతం జన సైనికులు ట్రోల్ చేస్తున్నారు అనమాట. సో శివాజీ సినిమాలో ఒక డైలాగ్ ఉంది కదా, సో దెబ్బ అదుర్స్ కదా అని, ఆ టైప్లో ట్రోల్స్ మీద ట్రోల్స్ నడుస్తున్నాయి అనమాట. సో ఇలా ఎందుకు అనగా రాజీనామా చేసినటువంటి ప్రజాప్రతినిధులు అవంతి శ్రీనివాస్ గారు మరియు గ్రంథి శ్రీనివాస్ గారు ఒక విషయాన్ని అయితే క్లియర్ కట్గా వెల్లడించారు. మాకు వైఎస్ఆర్సీపీలోని పార్టీ విధానం నచ్చలేదు, ప్లస్ అదే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి నచ్చలేదు. సో జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే మాటలు చెప్పి ఏవైతే ఇంత భ్రష్టు పట్టి చేశారో పార్టీని 175 స్థానాలకు గెలుస్తాము అని చెప్పి అలాంటి పార్టీని 11 స్థానాలకు ఎలా అయితే దిగజార్చారో ప్రజెంట్ ఓడిపోయిన తర్వాత కూడా ప్రజలకు మరి పార్టీ కార్యకర్తలకు వాళ్ళందరికీ పిచ్చి ప్రేలాపన కథలు మరియు అలానే కాకుండా అవే కాలయాపన కథలు, అవే అతి మంచితనము, అతి నిజాయితీ పరమని ఒక పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు అనేది అవంతి శ్రీనివాస్ గారు ప్రెస్ మీట్ ముఖంగా ప్రజాప్రతినిధులకు మరియు మీడియా సభ్యులకి క్లియర్ కట్గా వివరించారు. జగన్ వ్యవహార శైలి నచ్చక పొన్నూరుకు సంబంధించినటువంటి కిలార్ రోషే గారు బయటకు వచ్చేశారు. ప్రకాశం జిల్లా సీనియర్ నాయకులు మరియు ప్రకాశం జిల్లా ఆయువు పట్టుగా ఉన్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు బయటకు వచ్చేశారు. అలానే కాకుండా ఏంటంటే రవిశంకర్ గారు కానీ ప్రకాశం జిల్లా నుండి అలా డిఫరెంట్గా వేరు ప్రాంతాల్లో చిన్న నాయకులు, పెద్ద నాయకులు ప్రజెంట్ జనసేనలో పార్టీలో చేరుతున్నారు. సో వైఎస్ఆర్సీపీ పార్టీకి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఏదంటే అది కార్యకర్తల నుంచి పుట్టలేదు అనమాట. సో ఏదంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన నాయకులు, కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన నాయకులు మరియు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన కార్యకర్తలే వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్నారు. అంతేగాని వైఎస్ఆర్సీపీకి అంటూ సపరేట్గా కార్యకర్తలు కానీ కార్యవర్గం కానీ ఏంటంటే దానికంటూ ఒక స్ట్రక్చర్ కానీ ఏమీ లేదనేది గ్రంథి శ్రీనివాస్ గారు క్లియర్ కట్గా చెప్పారు. సో దీన్ని బట్టి ఎలా చూడాలంటే ఇదే కాకుండా ఇంకా రాజీనామాల పర్వం అనేది కొనసాగుతుంది. సో ఆల్రెడీ శ్రీకాకుళం జిల్లా నుండి ధర్మాన ప్రసాదరావు గారు ప్లాన్ చేస్తున్నారు, ధర్మాన కృష్ణదాస్ గారు రాజీనామా చేయాలని చూస్తున్నారు. అలానే కాకుండా ఏంటంటే ప్రజెంట్ ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి చిలకలూరుపేటకు చెందినటువంటి నాయకురాలు విడుదల రజనీ గారు కూడా ప్లాన్ చేస్తున్నారు. విడుదల రజనీ గారు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు కాబట్టి ఏ పార్టీలో చేర్చుకోవాలని ఎవరు అనుకోవట్లేదు కాబట్టి ఆమె ఇంకా వైఎస్ఆర్సీపీలో కొనసాగుతున్నారని చెప్పాలి. అలా చాలామంది నాయకులు వేరే పార్టీ నుంచి కన్ఫర్మేషన్ రాకుండా ఎంతోమంది నాయకులు జిల్లాకు వచ్చి 2-3 నాయకులు వేరే పార్టీ నుంచి కన్ఫర్మేషన్ రాకుండా తెలుగుదేశం పార్టీ నుంచి కానీ జనసేన నుంచి కానీ బీజేపీ నుంచి కానీ కన్ఫర్మేషన్ రాకుండా అలా స్తబ్దుగా ఉందన్నమాట. కన్ఫర్మేషన్ వస్తే ఎంతమంది వెళ్ళిపోతారో లేదనేది ప్రస్తుతం భయాందోళనకు గురి చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి నాయకులను. సో వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి నాయకులు జగన్మోహన్ రెడ్డి గారేమో సంక్రాంతి తర్వాత నుంచి ప్రతి నియోజకవర్గంలో పర్యటించాలి, ప్రతి నియోజకవర్గంలో 2 రోజులు కేటాయించి పార్టీ స్థితిగతులు వాటి తెలుసుకోవాలని అనుకుంటుంటే ప్రజెంట్ సీనియర్ల రాజీనామా పర్వం అనేది కొనసాగుతుంది. సో ఇది ఎంత దూరం దారితీస్తుంది, అసలు ఎంతమంది పార్టీలో ఉంటారో ఉండరో అనేది సంక్రాంతి వరకు ఒక కొలిక్కు వచ్చేదని వైఎస్ఆర్సీపీ శ్రేణులు చెప్తున్నారు. సో కాపుల యొక్క అద్భుతాన్ని తుడిచివేసినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కాపులకి ఏమీ చేయలేదు. కాపులకు సంబంధించినటువంటి ఎన్నో అంశాలు కానీ కాపులకు సంబంధించినటువంటి రిజర్వేషన్ శాతం కానీ అవన్నీ తగ్గించేసి కాపులకు వ్యతిరేక శక్తిగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అనేది అప్పుడు గత ప్రభుత్వం
వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అనేది మనకి అప్పుడు వ్యవహరించింది. సో దానికి అనుగుణంగానే కాపు వర్గం మొత్తం మనకి వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా వచ్చేసింది అనేది మనకి చెప్పాలి. సో దీన్ని బట్టి ఆ వర్గం వ్యతిరేకించడంతో మనకి జనసేన అనేది మనకి కాపులకు దగ్గర అవుతుందనే చెప్పాలి. వైఎస్ఆర్సీపీకి సగం మైనస్ సోషల్ మీడియా అని నేను గతంలో కూడా కొన్ని వీడియోస్లో క్లియర్ కట్గా చెప్పాను. సో అయినా సరే దాన్ని వాళ్ళ పందాన్ని మార్చుకోవట్లేదు, వాళ్ళు అలానే అవలంబిస్తూ మనకేంటంటే ఇంకా వ్యతిరేకత మూట కట్టుకుంటున్నారు. సో మనకేంటంటే ఇప్పుడు ప్రస్తుతం మనకేంటంటే నాగబాబు గారికి మంత్రి పదవి ఇస్తారని కేటాయించారు. ప్లస్ అదే కాకుండా మనకేంటంటే బీదా మస్తాన్ రావు గారు కానీ, సానా సతీష్ కానీ, ప్లస్ మనకేంటంటే మనకి బీజేపీ తరపు నుండి మనకి కృష్ణయ్య గారు కానీ, సో వీళ్ళందరూ రాజ్యసభ నుంచి పంపిస్తూనే వాళ్ళ మీద కూడా వీళ్ళందరినీ రాజ్యసభకి పంపిస్తున్నారు. సో ప్రస్తుతం వాళ్ళ మీద కూడా ట్రోల్స్ చేస్తున్న వారి మీద కఠిన చర్యలు తీసుకునే విధంగా మనకి ప్రస్తుతం ఉన్న ఎన్డీఏ ప్రభుత్వము సో మనకి పట్టు బిగిస్తుందనే చెప్పాలి. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పాపాలు అనేవి వెంటాడుతూనే ఉన్నాయి. సో దానివల్ల మనకి ఏంటంటే ఎవరు ఉంటారు పార్టీలో, ఎంతమంది సీనియర్ నాయకులు బయటికి వెళ్తారో, అసలు ఎవరు ఉంటారో ఉండరు అనేది అర్థం కావట్లేదు అనమాట. సో మనకి ప్రస్తుతం మనకి అవంతి శ్రీనివాస్ గారు కానీ, గంధి శ్రీనివాస్ గారు ఎలా అయితే రాజీనామా చేశారో అలానే ఆ కోవలోనే మనకి ఒక 10-15 మంది ఉన్నారనేది మీడియా వర్గాల సమాచారం. సో ఇదంతా చూసి ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు కానీ మన కార్యకర్తలు కానీ రియాలిటీలోకి వచ్చి మనకేంటంటే కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్ చేస్తే చాలా బాగుంటుంది అనేది నా ఫీలింగ్ అనమాట. సో మనకేంటంటే కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్ చేయడం వల్ల ఏంటంటే మనకి ప్రజలు కూడా గుర్తించి రేపొద్దున 4 ఓట్లు వేయడానికి కారణమవుతాయి అనమాట. సో మనకి ఇలాగా ఈ రాజీనామాల పర్వం మీద నా వ్యూ అనాలిసిస్ నేనైతే చెప్పాను. అసలు మీరేమనుకున్నారు, పార్టీలు ఎవరు ఉంటారు, ఎవరు వెళ్ళిపోతారు, మరి అలా లేకుండా మీకు ఏదైనా సమాచారం అందిందా, మనకి ఎలాంటి వ్యక్తులు రాజీనామా చేసి మరి వేరే పార్టీలోకి వెళ్ళిపోతున్నారు అనేది సో మీ యొక్క విలువైన సమాచారాన్ని కామెంట్ రూపంలో తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.